వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ నుండి నేతాజీ సర్కిల్ బంగ్లా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో భాగంగా ప్రజలందరికీ జీఎస్టీ 2.0 వల్ల కలిగే లబ్ధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. నమస్కారం. జీఎస్టీ 2.0ను పురస్కరించుకొని వారు ఉత్సవాల్లో ఈరోజు రాయచోటి పట్టణంలో ర్యాలీగా మరియు మీటింగ్ కూడా చేయడానికి ప్రజలతో పాటు ప్రభుత్వం ఒకటే తాటిపై వచ్చి ఈరోజు ఇక్కడ శివాలయం దగ్గర ఈ యొక్క ర్యాలీని కలెక్టర్ గారి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ జీఎస్టీ 2.0లో కమర్షియల్ వెహికల్స్కి అయితేనేమి, మన వినియోగదారులు నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో వాడే కార్ల నుంచి, బైకుల కాడి నుంచి అన్ని వస్తువులపై సుమారు 40% దాకా జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఇది యొక్క చాలా శుభ పరిణామం. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా కలిసి ఈ యొక్క జీఎస్టీని తగ్గింపు మధ్యతరగతి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈరోజు జరిగేది కేవలం మన వెహికల్స్తో పాటు మరియు అన్ని వస్తువులు, ఏదైనా ఇంట్లో వాడే వస్తువులు, ప్రతి వస్తువు పైన కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ యొక్క విషయంలో మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జీఎస్టీ తగ్గింపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రతి మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు, రాయచోటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జీఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ర్యాలీ మరియు అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్, అలాగే సామాన్య ప్రజలు, అలాగే జీఎస్టీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. సో ఇందులో మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే జీఎస్టీ ఎంత % తగ్గుతుంది వివరించడం జరిగింది. ఇందులో ముందు 28% జీఎస్టీ ఉండింది వెహికల్ పైన, ఇప్పుడు 18% తగ్గుదల అయ్యింది. మీరు మోటార్ సైకిల్ని చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 15,000 వరకు జీఎస్టీ తగ్గుదల జరిగింది. అలాగే ట్రాక్టర్స్ వచ్చేసరికి ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జీఎస్టీకి వచ్చింది. దీని ద్వారా వెహికల్ యొక్క ధరను బట్టి మనకి 40,000 నుంచి ₹1,00,000 దాకా ట్రాక్టర్ పైన తగ్గడం జరిగింది. అదేవిధంగా మిగతా టైర్లు కానీ, టైర్లు రిలేటెడ్ ఏమైనా సంబంధించిన సామాగ్రి కానీ 5% వరకు మనకి జీఎస్టీ తగ్గడం జరిగింది. సామాన్య ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు ఏ పనికైనా 2 వీలర్ ఇప్పుడు నెససరీ అయిపోయింది, మ్యాండటరీ అయిపోయింది ప్రతిదానికి. కాబట్టి జీఎస్టీ తగ్గడం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి 8,000 నుంచి 15,000 వరకు తగ్గుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం. సార్, షాప్ ఓనరు కస్టమర్కి జీఎస్టీ % ఎంత ఇస్తా ఉన్నాడు అనేది కస్టమర్కి ఎలా తెలుస్తుంది సార్? మీరు మా డిపార్ట్మెంట్ తరఫున ఏ ఇబ్బంది ఉండదండి, తగ్గుతూ ఉందా లేదా అనే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది జీఎస్టీ. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసి ఉంటారు. మీరు ఆ వెహికల్ యొక్క ధరను కొట్టగానే జీఎస్టీ ఇప్పుడు 28% ఉండింది, ఇప్పుడు 18% ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదండి జీఎస్టీ మా డిపార్ట్మెంట్ తరఫున.